మీడియా మిత్రులకు నమస్కారాలు. మొన్న జరిగిన బీజేపీ పార్టీ సభ్యులు 10 మంది గెలిచిన తర్వాత రాజకీయ పరిమాణాలు ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. దీనికి ముఖ్య కారణం ధరంపురి అరవింద్. ఎందుకంటే ఒక ఆర్ఎస్ఎస్ కుటుంబంకి వెళ్ళొచ్చి ఎన్నో సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేస్తున్న మేము 4 పర్యాయాలు మేము చేస్తే ఒంటెత్తు పోకటతోటి నేను అనుకున్నదే శాసనము, నేను అనుకున్నదే వేదం అనుకున్న ధరంపురి అరవింద్ నన్నెందుకు మున్సిపల్ చైర్మన్గా నా సతీమణి ఏం పాపం చేసినాము అది ఏందో నువ్వు నిరూపించాలా. నీ ఒంటెత్తు పోగొట్టతోటి ఎన్నో అభియోగాలు మోపుతున్నావు. నా మెట్టిపల్లి ప్రజానికి నువ్వు వచ్చి దామన్న విగ్రహం దగ్గర నేను ఏం చేసిన అనేది నువ్వు నిరూపించుకోవాలా. ఈ జగిత్యాల గడ్డ ఒక ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీకి అనుబంధంగా ఉన్న ఈ కుటుంబం, ఈ గడ్డనే జగిత్యాల కుటుంబం, ఈ గడ్డనే జగిత్యాల. నువ్వు ఎందరో రామన్న గోపన్న కావచ్చు, జితేందర్ రెడ్డి కావచ్చు, ఇక్కడి వాస్తవుడు మధుసూదన్ గౌడ్ కావచ్చు, బలిదానమైన కుటుంబాలు ఆర్గనైజ్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న నా ప్రాంతంకు వచ్చి ఆర్గనైజేషన్ సిస్టమే తెలియనివి నువ్వు వచ్చి మా గురించి, మా వ్యవస్థ గురించి నువ్వు పన్నిన పర్నాగంలో బలి పశువు అయిన కుటుంబం అది. నువ్వు ఎందుకు చైర్మన్ చేయవద్దన్న కారణం కూడా నీకు లేదు. సుఖేందర్ మీనా చైర్మన్ అయితే ముందు నీకు ఏదో అనుకొని కారణం, బలమైనది కారణం నీకు తోచింది నువ్వు చేస్తున్నావు. నీ కుటిల నీతి, నీ బ్లడ్ ఉన్నది కదా, ఆడికి వచ్చింది. అందుకోసమే ఎట్లనే జరుగుతుంది. మాకు అవమానం చేసినావు, నువ్వు చేసిన మాకు టికెట్ రాకుండా చేసిన చూసినావా, ఎప్పటికీ మర్చిపోము. ఇంతకన్నా అన్యాయము మాకు లేదు. ఏం పాపం చేసినావు? ఇట్లా ఎందరిని నువ్వు బలిపశుని చేస్తావు. నీకు నచ్చితేనేమో ఒకటి, నీకు నచ్చకుంటే ఒకటి. నీకు ఎవరి మీద సదాభిప్రాయం ఉన్నదో, ఏ నాయకుడిని తీసుకొచ్చినావు, ఏ నాయకునికి నువ్వు రైట్గా ఉన్నాడు అని చెప్తున్నావు. నువ్వు ఒక్కనివే. అరవింద్, గుర్తుపెట్టుకో. నీ స్థాయికి నువ్వు అనుకుంటున్నావేమో, నా స్థాయి కూడా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు ఎవరితోటి పెట్టుకున్నావు, వానితోటి పెట్టుకున్నావు. నీకన్నా ఈ ప్రాంతంలో గత 4 పర్యాలు చేసినావు కదా. నేను ఇంతకు ముందే చెప్పిన ఒక్కటి మిత్రమా, గుర్తుపెట్టుకో. మిత్రులారా, కార్యకర్తలారా, బీజేపీ నాయకులారా, కార్యకర్తలారా, దేశం కోసం, ధర్మం కోసం అని మనం పాటిస్తే ఎక్కడికిలో వచ్చి ఒక ముసుగులో వచ్చి ఈ ప్రాంతాన్ని, బీజేపీని సర్వనాశనం చేస్తున్న అరవింద్, మోదీ గారి పుణ్యము ఇక్కడ ప్రాంతంలో ఉన్న బీజేపీ కరుడుగట్టిన కార్యకర్తలు నీకు సపోర్ట్గా ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావేమో అరవింద్ ధరంపురి. ఎప్పుడో నీ ధరంపురి. నువ్వు ఎక్కడున్నావు, ఏ ప్రాంతం, ఎక్కడికి వచ్చినావు? నీ అభిమానం, పార్టీ అభిమానంతో నీకు సపోర్ట్ చేస్తే మా అట్లాంటి నాయకులను ఎదగకుండా నీ కుటిల నీతి, రాజనీతి ఇక్కడ మెట్టిపల్లిలో చూపించినావు. ఎందుకు ఓడిపోతారు? సరే, నన్ను కాదనుకున్నారు, మీరు బలంగా అనుకున్నావు. మరి ఏమైంది? రాయకల్ పరిస్థితి ఏమైంది? నీ నిజామాబాద్ అడ్డా కాషాయం ఏం చేస్తామన్నావు కదా, ఏమైంది? ప్రశ్నిస్తున్నారు. అక్కడ నాలాగా ఎవరన్నా ఉంటారు. వారికి సమాధానం చెప్పు. ఏం పాపం చేసినామని చెప్పేసి సిద్ధాంతం కోసం ఇన్ని రోజులు చేసిన ఈ వ్యవస్థలో మమ్మల్ని ఎందుకు కాదనుకున్నావు అనేది బలమైన కారణం ఒకటన్నా చూపించగలుగుతావా? నీకు లేదు, చెయ్యొద్దు అనే సంకల్పంతో ఉన్నావు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నావు. అందరూ క్రాస్ ఓటింగు ఈయనను ప్రక్షాళన చేసిన, ఈయన చైర్మన్ వద్దనుకున్నా అని ఎన్నో మాటలు మాట్లాడుతున్న నీకు బాగా సోషల్ మీడియా
అలవాటు కదా. ఏనాడు ప్రజల దగ్గరికి వచ్చి ఏనాడు మీటింగ్లు పెట్టినావు? అరవింద్, ఒకటి సూటిగా అడుగుతున్నా, మెట్టిపల్లికి వచ్చినావు, మెట్టిపల్లిలో నువ్వు ప్రచారం ఎందుకు చేయలేదు? క్రాస్ ఓటింగ్ అంటున్నావు. క్యాంపు తర్వాత పెరికేటికి వచ్చిన తర్వాత ధరంపూరి స్వరూపం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయించినవట. అక్కడ ఉన్న నా తోటి కౌన్సిలర్లు, మరి చుక్కిబాబాయ్ మీనా సంగతి ఏంటంటే అక్కడ ఉన్న పెద్ద మనిషి ఏమన్నాడు? స్వరూపాన్ని పెడుతున్నాం, సుఖేందర్ లేరు, మీనా లేరు, పార్టీ ఎంపీ అరవింద్ గారు నిర్ణయం అని చెప్పిండు. అవునా కాదా? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నావు? నీకు గులాంగిరి చేయాలా? పార్టీకి ఏం అవసరం లేదా? పార్టీ సిస్టమ్ నడవద్దా? నీకు జిందాబాద్ అరవింద్ అన్న నాయకత్వం వర్తిల్లాలంటే నువ్వు సపోర్ట్ చేస్తావు. అరవింద్, ఒకటి చెప్తున్నా, ఏం అన్యాయం చేస్తున్నాము? నీకు ఈ ప్రాంతంలో మాలాంటి చైర్మన్ చేస్తే ఏమవుతుండే? నీకు రాయకల్ని ఎందుకు పోగొట్టుకుంటావు నానా? నేను అడుగుతున్నా, రాయకల్ని ఎందుకు పోగొట్టుకున్నావు? అక్కడ జైత్యాల్లో 90కి వెళ్ళి బీజేపీ కరడుగడ్డ నక్సలైట్లతో కొట్లాడిన వాళ్ళను నువ్వు పక్కన పెడితే ఇండిపెండెంట్గా ముగ్గురు నిలబడి ముగ్గురు గెలిచిండు. నేను లిస్టు తీసుకొని నీ ఇంటికి వస్తే హేళనగా మాట్లాడినావు, గుర్తుందా? నేను నా భార్య వస్తే నువ్వేం మాట్లాడినావు? ఇప్పటికీ ఆ బాధ, ఆ పెయిన్, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు కదా, ఏమంటారు దాన్ని? అందులోకి ఇప్పటికీ నేను కోరుకుంటలేను. నీ బాధ ఏందో, నీ పెయిన్ ఏందో నేను చూపిస్తా. ఈ ప్రాంతంకి వెళ్ళి నీకోసం ఖచ్చితంగా నేను పార్టీ ఇడిచిపెట్టి పోయేది లేదు. నీకోసం నీ ఇంబడబడతా. నీకు టికెట్ ఎట్లా వస్తుందో చూస్తా. నీకు అంత తోపు తోడేమో అనుకుంటున్నావు కదా నువ్వు, నేనేదో నీకు చూపిస్తా. నాకు జరిగిన అన్యాయం కార్యకర్తలారా అందరికీ జరుగుతుంది. ఎందరిని అవమానపరిచి, ఎందరిని ఏడ్చుకుంటూ కన్నీరు గార్చిపోయిన నా మహిళా సోదరిమణి, మహిళలు అందరూ నీ బాధితులే. పార్టీకి ఎందరిని ఇస్తావు? ఎందరిని బయట కొట్టు? ఇంకా ఎందరిని బయటకు తీసుకుపోతావు? నీ దగ్గర లెక్క పత్రం కంపల్సరీ ఉంటుంది. కరుడు కట్టిన కాషాయ దళపతులం కొడికా నువ్వు అనుకుంటున్నావేమో. నేనేందో నీకు చూపిస్తా. మా ఇద్దరి కలకల నీ కుటుంబానికి కంపల్సరీ జరుగుతుంది. ఆ భగవంతుడు అనేటోడు ఉంటే నీకు ఖచ్చితంగా ఆ కలకల, ఆ శాపనార్థం పెడుతుందా? నువ్వా అయితే నేనా? చలో చూసుకుందాం మిస్టర్ అరవింద్, చలో. ముందుగా మీడియా మిత్రులకు, నా మెట్పల్లి పట్టణ ప్రజలకు, నా వార్డు ప్రజలకు నమస్కారం. నేను చైర్మన్ అనుకున్నా, మాకు చైర్మన్ రాలేదు. మళ్ళీ అక్కడ కౌన్సిల్ సమావేశంలో ఎవరు అనుభవం గల